మార్దం హ్రీరచాపలం. అచాపలం అని అంటే అనవసరంగా కాళ్ళు చేతులు ఆడించకుండా ఉండటం. కొంతమంది ఊరికే కూర్చొని ఉంటారు, ఊరికే కాలట ఆడిస్తూ ఉంటారు, ఏదో చేతిలో కాళ్ళు ఏదో ఆడిస్తూనే ఉంటారు. అది పనికిరాదుట. ధర్మశాస్త్రంలో వెనక ఒక మాట చెప్పారు, లోష్టమర్దీ తృణచ్ఛేది నఖఖాదీ చయో నర సనూనం నిరయం యాతి సూచకో శుచిరేవచ. వెనక నేల అంత మట్టి నేల, ఆ నేల మీద గడ్డి మొలిచేది, అక్కడే కూర్చుండేవాళ్ళు. ఆ మొలిచిన గడ్డిని మెల్లగా తీసి దాన్ని తుంచుతూ ఉండేవాళ్ళు. ఆ కైకి చేతికి చిక్కిన గడ్డి పేర తీసుకొని దాన్ని తుంచుతూ ఉండేవాడు. అది తప్పు అన్నాడు ధర్మశాస్త్రకారుడు. నీకెందుకు ఊరికే కూర్చోలేవు, ఊరికే ఆ గడ్డికి తుంచుతూ కూర్చున్నావేమిటి? అట్లాగే చిన్న చిన్న మట్టి పెడ్డలు ఉంటే వాడిని కొట్టి పొడి చేస్తూ ఉండేవాడు. అదెందుకు ఊరు కూర్చోలేవు? లేదు, గోళ్ళు గిల్లుకుంటూ ఉండేది, గోళ్ళు నోట్లో పెట్టుకొని ఆ గోళ్ళు తీసుకోవటం. ఇవి వాళ్ళు పరిగణించారు ధర్మశాస్త్రం. ఇట్లా ఎంత చేస్తారు. లోష్టమర్ది, అదే ఆ మట్టి పెళ్ళలను కొట్టడం. తృణచ్ఛేది, ఆ గడ్డి పెరకలను తుంచటం. నఖఖాది, ఆ గోళ్ళను నోటుతో కొరకటం. ఇటువంటివన్నీ చెయ్యకూడదు. ఎందుకు చేయకూడదు అని అంటే, ఇవి చేస్తే నీకు పాపం వస్తుంది. దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని అంటే, చాపలం అంటే శరీర ఇంద్రియముల యొక్క శరీర అవయవములను వినాకారణం ఆడించకూడదు అనే దానికి వివరణ ఇది. శరీర అవయవములను కారణం లేకుండా ఆడించకూడదు. ఈ విధంగా ఎవడైతే ఉంటాడో వాడు దైవీ సంపత్తు కలిగినవాడు. ఏతద్వ్యతిరిక్తంగా ఉండేవాడు ఆసురీ సంపత్తు కలిగిన. ఏతద్వ్యతిరిక్తంగా అంటే ఇందాక చెప్పిన వాటికి అన్నిటికీ వ్యతిరిక్తంగా, దానికి ఆపోజిట్గా ఉండేవాడు ఆసురీ సంపత్తు. నీకేది కావాలి? నీకు మోక్ష మార్గం కావాలా, లేదు నరక మార్గం కావాలా? మోక్ష మార్గం కావాలంటే ఇదిగో ఇటురా, నరక మార్గం కావాలంటే అటుపో. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ ఆసురీమత అని భగవంతుడే మనకు మోక్ష మార్గం కావలసిన వాడు ఎలా ఉండాలి, నరక మార్గం కావలసిన వాడు ఎలా ఉండాలి అనేది వివిచ్య చెప్పాడు. మనం ఏది కావాలనో ఆ మార్గంలో వెళ్ళాలి. ఎవ్వడూ నరక మార్గానికి పోవాలని ఆశించడు. కాబట్టి ఆ ఆసురీ సంపత్తు జోలికి ఎవరూ పోకూడదు. మోక్ష మార్గం కావాలనే ప్రతి ఒక్కడూ ఆశిస్తాడు. కాబట్టి దైవీ సంపత్తునే ప్రతి ఒక్కడూ ఆశ్రయించాలి. దాన్ని ఆశ్రయించినప్పుడే మన యొక్క జీవనం పవిత్రమవుతుంది. ఆ విధంగా మనం జీవనాన్ని నడిపినప్పుడే మనం ఇంకోళ్ళకు ఆదర్శభూతులం అవుతాం, మన జీవితాన్ని పవిత్రం చేసుకోగలుగుతాం.